అందరికీ నమస్కారం. అర్ధాంగి పార్ట్ 30. విద్యాసాగర్లకి గుడిలో ఒక బాబు ఏడుస్తూ కనపడతాడు. ఆ బాబు సాగర్ దగ్గర నవ్వుతూ ఉండటంతో విద్య పూజారికి చెప్పి ఇంటికి తీసుకువస్తుంది. బాబును వెతుక్కుంటూ అమ్మా నాన్న ఎవరూ రాకపోవటంతో పోలీస్ స్టేషన్లో అప్పగిద్దాం అనుకుంటున్న సమయంలో హీరోయిన్ స్వర్ణ ఆ ఇంటికి వస్తుంది. స్వర్ణని చూసిన వెంటనే ఆ బాబు అమ్మా అంటూ కౌగిలించుకుంటాడు. సింధూరాకి అనుమానం కలిగి ఆ బాబు తండ్రి ఎవరు అని ప్రశ్నించగా స్వర్ణ దానికి సమాధానంగా సాగర్ అని చెప్తుంది. స్వర్ణ చెప్తుంది అబద్ధమని తెలుసుకోవటం కోసం ఆశా కిరణం ఆశ్రమానికి ఫోన్ చేసి అడగగా ఆశ్రమం వాళ్ళు బాబు పేరు సమీర్ అని, బాబు తల్లిదండ్రుల పేర్లు స్వర్ణ సాగర్ అని, 5 సంవత్సరాలుగా ఆశ్రమంలోనే పెరుగుతున్నాడని చెప్తారు. ఇక ఆ మాటలు విని అందరూ చాలా షాక్ అవుతారు. సాగర్ వాళ్ళమ్మ లక్ష్మి, ఈ బాబు సాగర్ కొడుకా, ఈ ఇంటి వారసుడా అని ఆశ్చర్యపోతుంది. విద్య ఏడుస్తూ తన గదిలోకి వెళ్తుంది. కార్తీక్ విద్య వెనకాలే గదిలోకి వెళ్ళి, అమ్మా విద్య, నువ్వు అస్సలు కంగారు పడకు, ఎందుకంటే స్వర్ణని అస్సలు నమ్మలేము, నువ్వు కంగారు పడకమ్మా అని కార్తీక్ అనటంతో, నాకు ఏమీ అర్థం కావటం లేదు అన్నయ్య అని బాధపడుతుంది విద్య. దీనికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది అంటాడు కార్తీక్. ఏంటన్నయ్యా అని విద్య అడగగా, డిఎన్ఏ టెస్ట్. బాబుకి, స్వర్ణ, సాగర్కి ముగ్గురికి డిఎన్ఏ టెస్ట్ చేస్తే అసలు విషయం తెలిసిపోతుంది. ఎలాగూ ఆ బాబు సాగర్ కొడుకు కాదు అని నేను నమ్ముతున్నాను. ఆ టెస్ట్ రిపోర్ట్స్ రాగానే స్వర్ణని తిట్టి బయటికి పంపించేద్దాం అంటాడు కార్తీక్. సరే అన్నయ్య అని విద్య అనేసరికి, సరేనమ్మా పద బయటికి వెళ్దామని చెప్పి గదిలో నుండి హాల్లోకి తీసుకువస్తాడు కార్తీక్. సరే స్వర్ణ, నువ్వు ఈ బాబు సాగర్ కొడుకు అంటున్నావు, మేము ఒప్పుకుంటున్నాం, అందుకు నువ్వు ఒక కండిషన్కి ఒప్పుకోవాలి అని కార్తీక్ అంటాడు. అందరూ కూడా ఏంటా అని కార్తీక్ వైపు చూడగా, చెప్పండి కార్తీక్ గారు అని స్వర్ణ అంటుంది. ఇప్పుడే మనం బయలుదేరి హాస్పిటల్కి వెళ్దాం, డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం, అప్పుడు కానీ మేము నమ్మము అని కార్తీక్ అనేసరికి స్వర్ణ కొంచెం కంగారు పడుతూ, మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు, నా బాబుని తీసుకుని నేను వెళ్ళిపోతాను అని బాబును పట్టుకొని గబగబా ఇంటి బయటకు వెళ్ళబోయింది. కార్తీక్, నువ్వు అనాథ శరణాలయంలో కూడా అదే పేరు రాయించావు, నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళిపోతే మాకు తలనొప్పిగా మారుతుంది, నువ్వు ఇప్పుడు హాస్పిటల్కి రాకపోతే నీ మీద చీటింగ్ కంప్లైంట్ ఇస్తాను అని కార్తీక్ బెదిరించటంతో ఇక తప్పక హాస్పిటల్కి రావడానికి స్వర్ణ ఒప్పుకుంటుంది. ఇదంతా వింటున్న సాగర్, నేనే చిన్నపిల్లవాడిని, వీడు నా కొడుకు ఎలా అవుతాడు, ఈ స్వర్ణ అన్ని అబద్ధాలు చెప్తుంది, ఎవరూ నమ్మకండి అని సాగర్ అంటాడు. అదేమీ కాదు సాగర్, ముందు హాస్పిటల్కి వెళ్దాం, అక్కడే అన్నీ తెలుస్తాయని చెప్పి అందరూ బయలుదేరి హాస్పిటల్కి వస్తారు. సాగర్, స్వర్ణ, బాబు దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకొని రేపు ఉదయం కల్లా రిపోర్ట్స్ వస్తాయి, ఆ రిపోర్ట్స్ తీసుకొని నేరుగా నేను మీ ఇంటి దగ్గరికి వస్తాను అని డాక్టర్ చెప్పడంతో అందరూ బయలుదేరి ఇంటికి రాబోతారు. స్వర్ణ మాత్రం రేపు వస్తాను, ఇక నా ఇంటికి వెళ్తాను అంటుంది. కానీ కార్తీక్, వద్దు, రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే ఏం చెయ్యాలో ఆలోచిస్తాను, అప్పటి వరకు నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కారులో బలవంతంగా ఎక్కించుకొని ఇంటికి తీసుకువస్తాడు. రేపు ఉదయం ఎప్పుడవుతుందా అని అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉంటారు. విద్య మాత్రం దేవుడు ముందు కూర్చొని బాధపడుతూ ఉంటుంది. విద్య వాళ్ళమ్మ కౌసల్య వచ్చి, నీకు ఏదో ఒక కష్టం వచ్చి పడుతుంది తల్లి, ఆ బాబు నిజంగా సాగర్కి కొడుకే అయితే నీ జీవితం నాశనం అయిపోతుంది అని పెద్దగా ఏడుస్తుంది కౌసల్య. వీళ్ళ ఏడుపు విని అక్కడికి హేమ వస్తుంది. ఎందుకు కౌసల్య ఏడుస్తున్నావు, ఇప్పుడేం జరిగిందని, ఒకవేళ ఆ బాబు సాగర్ కొడుకే అని తేలిందే అనుకో, అస్సలు భయపడకండి, మిమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు కోర్టులో కేసు వేస్తామని బెదిరించి ₹1,00,00,000 నష్టపరిహారం అడగండి. హేమకి విద్య జీవితం పాడైపోతుంది అన్న బాధ కొంచెం కూడా లేకుండా డబ్బులు అడగండి అని వాళ్ళని రెచ్చగొడుతుంది. ఇక కౌసల్య ఎప్పటికీ హేమ మారదు అనుకుని దేవుడికి దండం పెట్టుకుంటుంది. డాక్టర్ గారు రిపోర్ట్స్ తీసుకుని వచ్చి కార్తీక్ చేతికి ఇస్తాడు.
కార్తీక్ ఆ రిపోర్టులను చూసి చాలా షాక్ అవుతాడు. ఆ రిపోర్ట్ల ప్రకారం సమీర్ సాగర్ స్వర్ణల కొడుకు అని ఉంటుంది. ఆ విషయాన్ని కార్తీక్ అందరికీ చెప్తాడు. అందరూ ఇప్పుడు ఏం చేయాలి అని కంగారుగా ఉన్నప్పుడు డాక్టర్ స్వర్ణ వైపు చూసి తల ఊపుతాడు. స్వర్ణ చిన్నగా నవ్వి ఇక వెళ్ళిపో అన్నట్లు సైగ చేస్తుంది. సరే కార్తీక్ గారు, ఇక నేను వెళ్తున్నాను అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి బయటికి వస్తాడు. విద్య అక్కడే కింద కూర్చొని ఏడుస్తూ ఉండటంతో, అమ్మా విద్య, ఎందుకమ్మా ఏడుస్తావు? ఈ స్వర్ణ డాక్టర్లను కూడా మాయ చేయగలదని నాకు తెలుసు. అందుకనే నేను ఇంకో హాస్పిటల్లో కూడా టెస్ట్ చేయమని పంపించాను. ఆ రిపోర్ట్స్ తీసుకురావడానికి సింధూర వెళ్ళింది. సింధూర కూడా తెచ్చే రిపోర్ట్లు చూస్తే అర్థమవుతుంది. అప్పటి వరకు నువ్వు ధైర్యం కోల్పోకు అని విద్యకు నచ్చ చెప్తాడు. స్వర్ణలో కంగారు మొదలవుతుంది. బాబు ఒక అనాథ. ఇప్పుడు సింధూర తీసుకువచ్చే రిపోర్ట్ల కారణంగా నిజం తెలిస్తే నన్ను ఖచ్చితంగా చీటింగ్ కేసు పెట్టి జైల్లో పెడతారు. ఇప్పుడేం చేయాలి? ఎలా తప్పించుకోవాలి అని దిక్కులు చూస్తూ ఉండగా అంతలో సింధూర రిపోర్ట్లు పట్టుకొని లోపలికి వస్తుంది. సింధూరాని చూడగానే కార్తిక్, ఏమైంది సింధూర? ఏముంది రిపోర్ట్లో? తొందరగా చెప్పు అని గాబరాగా అడుగుతాడు. ముందు నేను నమ్మలేదండి. కానీ రిపోర్ట్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ బాబు సాగర్ కొడుకే అని సింధూర చెప్పటంతో ఇక అందరూ బాగా షాక్‌కు గురవుతారు. అందరికన్నా ఎక్కువ స్వర్ణ షాక్ అవుతుంది. ఇదెలా సాధ్యం? వీడు నా బాబు కాదు. కానీ రిపోర్ట్స్ ఎలా వచ్చాయి? అని ఆలోచనలో పడుతుంది. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చే అంతసేపు ఆలోచించి నా మెదడు పిచ్చెక్కిపోయిందండి. నేను వెళ్ళి గదిలో రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి రిపోర్ట్లను ఎవరికీ చూపించకుండా తనతో తీసుకొని సింధూర గదిలోకి వెళ్తుంది. సింధూర తన గదిలోకి వెళ్ళిన వెంటనే రిపోర్ట్లని లాకర్లో పెట్టి తాళం వేస్తుంది. అప్పుడే స్వర్ణ సింధూర గదిలోకి వచ్చి, ఏంటి సింధూర గారు, ఏమనుకుంటున్నారు మీ మనసులో అని అడుగుతుంది. నేనేమనుకుంటున్నానో నీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. మీరు నాలాగే డబ్బు కోసం ఇలాంటి పని చేస్తారనుకోలేదు. రిపోర్ట్సు ఏ సంబంధం లేదని ఉన్నా ఎందుకు ఆ బాబు సాగర్ కొడుకని మీరందరికీ చెప్పారు అని స్వర్ణ సింధూరాన్ని నిలదీస్తుంది. నీకు డబ్బు కావాలన్న విషయం నాకు తెలిసింది స్వర్ణ. అందుకే ఈ నాటకమని కూడా తెలిసింది. ఎలాగైనా ఈ ఇంట్లో నుండి విద్యను బయటికి గెంటేయాలి. ఈ ఆస్తి, ఈ ఇంటి మీద హక్కులన్నీ నాకే సంక్రమించాలి. అందుకు నువ్వు నాకు సహాయం చెయ్యి. విద్యను బయటికి గెంటేసిన తర్వాత ఆస్తి మొత్తాన్ని సమీర్ పేరు మీదకి మార్చి ఆ తర్వాత నా పేరు మీదకి మార్చుకుంటాను. ఎలా? నువ్వు నాకు కోఆపరేట్ చేస్తే నీకు 50 కోట్లు ఇస్తాను అని సింధూర చెప్తుంది. మీరు చెప్పినట్లు నేను వినకపోతే ఏం చేస్తారు సింధూర గారు అని స్వర్ణ అడిగితే, ఏముంది, రిపోర్ట్స్ తప్పుబడ్డాయి అని చెప్పి మళ్ళీ అసలు రిపోర్ట్స్ చూపిస్తాను. ఆ తర్వాత నీ మీద చీటింగ్ కేసు పెట్టి 10 సంవత్సరాలైనా బయటికి రాకుండా చేస్తాను అని హెచ్చరిస్తుంది సింధూర. ఇక ఆ మాటలకి స్వర్ణ, వద్దులేండి, మీరేం చెప్తే అదే చేస్తాను. నాకు కావాల్సింది కూడా డబ్బే. ఇంటి ఇల్లాలు, వంట చేయటం ఇలాంటివి నా వల్ల కాదు బాబోయ్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆస్తి మొత్తాన్ని మీరు తీసేసుకుని నాకు కావలసిన 50 కోట్లు ఇచ్చేయండి అని డీల్ మాట్లాడుకుంటుంది స్వర్ణ. సింధూర ఆలోచనలో పడుతుంది. అందరూ ఆ రోజంతా బాధగానే ఉంటారు. ఆ రోజు రాత్రి సాగర్ విద్యని చూడగా విద్య ఏడుస్తూనే ఉంటుంది. సాగర్కి చాలా బాధ కలుగుతుంది. ప్రతిరోజు రాత్రి ఏదో కథలు చెప్తూ నవ్విస్తూ ఉండే విద్య ఇలా ఏడుస్తూ ఉండటంతో ఇదంతా ఆ బాబు వచ్చినందుకే జరుగుతుంది. రేపు ఉదయం ఆ బాబుని ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడు కానీ విద్య సంతోషంగా ఉండదు అనుకుంటాడు సాగర్. తర్వాత రోజు ఉదయం తెల్లవారుజామున విద్య ప్రతిరోజులాగా దేవుడికి పూజ చేయడానికి దేవుడి గదిలోకి వెళ్తుంది. అప్పటికే స్వర్ణ పక్కన బాబు ఇద్దరూ కలిసి దేవుడికి పూజ చేస్తూ ఉంటారు. విద్య వెనకాలే సాగర్ వాళ్ళమ్మ లక్ష్మి కూడా వస్తుంది. అది చూసి ఆశ్చర్యపోతుంది. స్వర్ణ విద్యకి లక్ష్మి హారతి ఇస్తూ, సమీర్ బాబు, మీ నాయనమ్మ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకో అని బాబుకు చెప్పటంతో బాబు లక్ష్మీ కాళ్ళ మీద పడి దండం పెడతాడు. అలాగే మీ విద్య అమ్మకు కూడా నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకో అనేసరికి
విద్య ఆ మాటలకి కరిగిపోతుంది. ఇందులో బాబు తప్పేమీ లేదుగా అని విద్య బాబుని దగ్గరికి తీసుకుంటుంది. కార్తీక్ ఎలాగైనా దీనంతటికీ ఒక పరిష్కారం కనిపెట్టాలి అని ఒక ఆలోచన చేస్తాడు. అందరినీ హాల్లోకి రమ్మని పిలవగా అందరూ వచ్చి కూర్చుంటారు. అమ్మా విద్య, నేను రాత్రంతా బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. అది మంచో చెడో నాకు తెలియదు. నేను ఆ నిర్ణయాన్ని అందరికీ చెప్తాను. నీకు నచ్చకపోతే వెంటనే చెప్పమ్మా అని కార్తీక్ అడిగేసరికి, సరే అన్నయ్య, ముందు ఆ నిర్ణయం ఏంటో చెప్పండి అంటుంది విద్య. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ఈ బాబు సమీర్ సాగర్ కొడుకు అని తేలింది. అలా అని స్వర్ణని ఈ ఇంట్లో ఉంచుకోలేము. ఎందుకంటే సాగర్ భార్య విద్య నువ్వు. కొన్ని రోజుల పాటు స్వర్ణ బాబు ఈ ఇంట్లోనే ఉంటారు. చిన్నగా ఈ బాబు విద్యకి ఇంట్లో వాళ్ళకి అలవాటైన తర్వాత స్వర్ణ ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. గవర్నమెంట్ ప్రకారం ఈ బాబు సమీర్ని సాగర్ విద్య స్వర్ణ దగ్గర నుండి దత్తత తీసుకుని అగ్రిమెంట్ చేసుకుంటారు. బాబుని దత్తత ఇచ్చినందుకు గాను స్వర్ణకి ఏదైనా బహుమతి ఇవ్వాలి అనుకుంటున్నాను. అప్పుడు ఈ ఇంటి వంశాంకురం ఎక్కడో హాస్టల్లో రోడ్డు పాలు అయ్యే అవసరం ఉండదు. ఎలాగో స్వర్ణ ఈ బిడ్డని అనాథ శరణాలయంలోనే పెంచుతుంది. అంతేకాకుండా తన బిడ్డగా ప్రపంచానికి కూడా చెప్పలేదు. కాబట్టి ఇక మనకు ఎటువంటి సమస్య ఉండదు. దత్తత తీసుకున్న తర్వాత విద్యాసాగర్ల బిడ్డగా పెరుగుతాడు. ఒకవేళ విద్యాసాగర్కి పిల్లలు పుట్టినా మనకున్న ఆస్తి తక్కువేమీ కాదు కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని నేను అనుకుంటున్నాను అని కార్తీక్ తన నిర్ణయాన్ని అందరికీ చెప్తాడు. అది విన్న తర్వాత అందరికీ మంచి నిర్ణయంగా అనిపించి సరే అంటారు. సాగర్ వాళ్ళమ్మ లక్ష్మి కూడా, అల్లుడు గారు, మీరు చాలా మంచి నిర్ణయం చేశారు. సాగర్కి పిల్లలు పుడతారో లేదో, ఈ వంశం ఎలా అభివృద్ధి చెందుతుందో అని ప్రతిరోజు నాకు అవే ఆలోచనలు. ఇప్పటి నుంచి నేను నా మనసు ప్రశాంతంగా ఉండగలను అని లక్ష్మి కూడా అంటుంది. విద్య కూడా దానికి నాకు అంగీకారమే అన్నయ్య అని చెప్పటంతో సింధూర మాత్రం నాకు ఇది ఇష్టం లేదు అని అంటుంది. ఎందుకంటే ఇప్పుడు బాబుని ఇంట్లో ఉంచటం ఇష్టం అని అంటే తర్వాత సింధూర ఏదైనా మాట్లాడాలి అనుకున్నా ఆ రోజు ఆ నిర్ణయాన్ని ఎందుకు ఒప్పుకున్నావు అని కార్తీక్ నిలదీస్తాడని ముందుగానే ఈ నిర్ణయం తనకి ఇష్టం లేదు అని చెప్తుంది. ఏమైంది సింధూర, ఇంతమందికి ఇష్టం అవ్వంగా నీకెందుకు ఇష్టం లేదు అని అడగటంతో, ఏమోనండి, ఈ బాబుని చూస్తుంటే నాకు సాగర్ కొడుకులా అనిపించటం లేదు. ఇదంతా ఏదో కట్టుకథలా అనిపిస్తుంది. అసలు ఈ స్వర్ణ నన్ను చూస్తుంటే నాకు ఒళ్ళు కంపరంగా ఉంది. నేను ఒప్పుకోను అంటుంది సింధూర. తప్పదు సింధూర, కొన్ని కొన్ని అనుకోకుండా జరుగుతాయి. వాటికి తగ్గట్టు మనం మారాలి అని కార్తీక్ అనిగేసరికి సింధూర కోపంగా తన గదిలోకి వెళ్తుంది. గదిలోకి వెళ్ళగానే చిన్నగా సింధూర నవ్వుకుంటుంది. అంతలో స్వర్ణ బాబు కనపడటం లేదు అని పెద్దగా అరుస్తూ ఉంటుంది. అందరూ తలా ఒకవైపు బాబు కోసం వెతుకుతూ ఉండగా ఇంటి గేటు దగ్గర సాగర్ సమీర్ని బయటికి తీసుకువెళ్ళి, నువ్వొచ్చిన దగ్గర నుండి విద్య ఏడుస్తుంది. నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపో. నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పి కోపంగా సమీర్ని ఇంటి బయటికి తోసేసి గడి పెడతాడు. అది పైనుండి చూసిన విద్య ఆగండి సాగర్ అంటూ పరిగెడుతుంది. ఆ మాటలు విని అందరూ కూడా గేటు దగ్గరికి వస్తారు. బాబు ఏం చేశాడండి? బాబుని ఎందుకలా బయటికి తోసేస్తున్నారు అని విద్య అడగటంతో, నువ్వు ఈ బాబు వచ్చిన దగ్గర నుండి ఏడుస్తూనే ఉన్నావు. ఎవ్వరూ నమ్మటం లేదు ఈ బాబు నా కొడుకు కాదు అని చెప్తుంటే. అందుకే బయటికి తోసేస్తున్నాను అని సాగర్ అనటంతో కోపంగా విద్య, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ బాబు మీ బాబు. మీరు మారం చేయకుండా ఇంట్లోకి పదండి అని కసురుకుంటుంది విద్య. నన్ను కోపడతావా? నీతో నేను మాట్లాడను పో అని చెప్పి అక్కడి నుండి సాగర్ వెళ్ళిపోతాడు. అది చూసిన స్వర్ణ, చూశారా బాబుని? ఒక్క నిమిషం పట్టించుకోకపోయేసరికి ఎలా జరిగిందో. నా బాబు ఈ ఇంట్లో ఉంటే ప్రమాదం. నేనిక్కడ ఉంచను. ఇంట్లో నుండి బాబుని తీసుకుని వెళ్ళిపోతాను అని స్వర్ణ ఏడుస్తూ నాటకం ఆడుతుంది. విద్య స్వర్ణ చేయి పట్టుకొని, స్వర్ణగారు, బాబుకేమీ కాకుండా చూసుకుంటాను. ఈ రోజు నుండి తన కన్న తల్లిలాగా మారతాను. మాటిస్తున్నాను అని చెప్పి స్వర్ణకి మాటిస్తుంది విద్య.
విద్య బాబుని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది. పాయసం చేసుకొని బాబుకు తినిపించడానికి ప్రయత్నిస్తుంటే బాబు అస్సలు నోరు తెరవడు. ఏమైంది అని అడిగితే సమాధానమివ్వడు. లక్ష్మి కూడా బాబుకేమైంది? ఎందుకేం సమాధానం చెప్పటం లేదు? 2 రోజులయ్యింది. అసలేం మాట్లాడటం లేదు అని కంగారు పడుతుంటే స్వర్ణ వచ్చి బాబు చిన్నప్పుడు బాగానే మాట్లాడేవాడు. సంవత్సరం క్రితం ఆశ్రమంలో తనతో పాటు ఉండే తన స్నేహితుడు ఒక పిల్లవాడు చనిపోయాడు. అప్పుడు సమీర్ చాలా బాధపడ్డాడు. షాక్‌కి గురయ్యాడు. అప్పటి నుండి ఎవరితోనూ మాట్లాడటం లేదు. అసలు తను మాట్లాడడమే మర్చిపోయాడు. హాస్పిటల్‌లో కూడా చూపించాను. కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. మనం చెప్పేవి వింటాడు. కానీ తిరిగి సమాధానం చెప్పడు అని స్వర్ణ చెప్పటంతో విద్యాలక్ష్మిలు అయ్యో అని బాధపడతారు. ఈ మాటలు విన్న హేమ ఇంత ఆస్తికి వారసుడు మోగోడా అని వెటకారంగా మాట్లాడుతుంది. విద్య కోపంగా హేమ వైపు చూడటంతో నువ్వు ఎలా చూసినా సరే మాటలు రాని వాడిని మోగవాడనే అంటారు అని తన మాటలను సమర్థించుకుంటుంది హేమ. ఆ తర్వాత బాబును ఆడుకోవడానికి కారిడార్లో అటూ ఇటూ తిరగమని బాల్లు ఇస్తుంది. బాబు తిరుగుతున్నప్పుడు స్వర్ణ వెనక నుండి బాబుని స్టోర్ రూమ్‌లోకి తోసేసి తలుపు గడియ పెడుతుంది. కాసేపు ఆగిన తరువాత బాబు కనపడటం లేదు అని స్వర్ణ పెద్దగా ఏడుస్తుంది. విద్య సాగర్‌ని అడగగా నాకేమీ తెలియదు విద్య. ఆ బాబు నాకే సంబంధం లేదు. నన్నడక్కు అని కోపంగా సమాధానం ఇస్తాడు. ఇంట్లో అందరూ తలా ఒకవైపు బాబు కోసం వెతుకుతూ ఉంటారు. అసలు ఈ స్వర్ణ బాబుని ఎందుకు స్టోర్ రూమ్‌లో పెట్టి గడియ పెట్టింది? స్వర్ణ సింధూరాల పథకం ఏమిటి? విద్య స్వర్ణ ఆడేది నాటకమని తెలుసుకోగలుగుతుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే తప్పకుండా అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే. తరువాయి భాగం పార్ట్ 31.